హలో గైస్, నేను మీ విలేజ్ బాయ్ అమోస్. అయితే ముచ్చటేందంటే చికెన్ తీసుకోదామని చెప్పేసి నా ద్విచక్ర వాహనం తీసుకొని మా ఊళ్ళో ఉన్న చికెన్ సెంటర్ దగ్గరికి అయితే పోయినా. పోగానే అయితే బ్రోకి హాఫ్ కేజీ చికెన్ కొట్టమని చెప్పేసిన. బ్రో అయితే నా కళ్ళ ముంగటనే కట్ చేసిండు కోడిని అయితే ఏంటంటే బ్రో ఎప్పుడు వెళ్ళినా కానీ ఫ్రెష్ చికెన్ అయితే ఇస్తాడు, మన కోసం స్కిన్లెస్ చికెన్ అయితే కొడుతుండు. పాపం చింటూ బ్రో అయితే అప్పటి నుంచి వెయిట్ చేస్తుండే మన ముక్కలు దొరుకుతాయని. బ్రో అయితే కట్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేసిండు. నా బుల్లెట్ మీద అయితే ఇంటికి తీసుకొస్తున్నా. అదే బ్రో నా సైకిల్ మీద, అదే నాకు బుల్లెట్. ఎట్లా వస్తున్నా అంటే గోస్ట్ రైడర్ లాగా వస్తున్నా. అమర్ రైడర్ గోస్ట్ రైడర్ అనుకుంటే అయితే ఇంటికైతే వస్తున్నా. ఇక చికెన్ తీసుకొని ఇంటికి వచ్చిన. ఇంటికి రాగానే మామ ఒక కప్పు టీ పోసింది. టీ అయితే తాగేసిన. టీ తాగినాక చెప్పింది ఇంట్లో ఉల్లిగడ్డలు లేవని. అదే టైంకి ఉల్లిగడ్డలు బండోడు మా గల్లీకి వచ్చిండు దేవునిలాగా. అయితే మన దగ్గర ఉల్లిగడ్డలు తీసుకొని ఇంటికి పోయినాం. ఇంటికి పోయినాక బౌల్లో చికెన్ అయితే వేసుకున్నా. చికెన్ వేసుకొని మంచిగా కడుక్కొని వీడియో తీద్దామనేసరికి మా అమ్మ అండి వేయాల్సిన మసాలా అన్నీ వేసేసి కలిపేసింది. కలిపేసిన తర్వాత ఓ బౌల్ అయితే స్టవ్ మీద తీసేసుకొని అందులో ఆయిల్ పోసేసుకున్నాము. ఆయిల్ పోసేసుకొని కట్ చేసుకుని ఉల్లిగడ్డలు అయితే అందులో పోసేసినాం. అందులో పోసేసి గంట వేసుకొని మంచిగా కలుపుకోవాలి వాటిని. ఎందుకంటే ఓ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వాటిని, అప్పుడే మనకు టేస్ట్ వస్తాయి. ఇక కొద్దిసేపు కాగానే అందులో కళ్యామాకు వేసుకోవాలి. కళ్యామాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కళ్యామాకు కూడా మంచిగా ఫ్రై అవుతాయి కదా. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇక మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్లో మొత్తం కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి అట్నే వదిలేసేయాలి. ఇక మూత తీసి మళ్ళీ గంట పెట్టుకొని మంచిగా కలపాలి. చూసిరా ఎంత మంచిగా పొగలు వస్తున్నాయో. స్మెల్ మాత్రం వండుతుంటే అక్కడ ఉంటే మాత్రం మస్తు వస్తుంది స్మెల్ అయితే. ఇక మంచిగా కలిపిన తర్వాత అందులో వేయాల్సిన చికెన్ మసాలా వేసి మనం కొద్దిసేపు మూత పెట్టుకొని దించుకోవాలి, అయిపోతుంది. ఇక వేడి వేడి అన్నంలా చికెన్ వేసుకొని తింటుంటుంది. ఆహా మస్తు ఉంటుంది. అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది చూడు ఎట్లుందో. ఇక ఒక బుక్క పెట్టుకొని అయితే చూసిన ఎట్లుందా అని. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, మస్తు అయితే వచ్చింది. టేస్ట్ అయితే మస్తు ఉంది. అసలు నేనైనా వండింది అనుకున్నా. ఈ వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూర్రి.